అనకాపల్లి జిల్లా బొగులవాడ దర్జనగర్ గ్రామం. ఒకప్పుడు ఇక్కడే పనిచేసుకున్న వాళ్ళని చంద్రబాబు నాయుడు పరిపాలనలోని ఇక్కడే వర్క్లు ఉండేవి. మనకి ఇక్కడే కన్స్ట్రక్షన్లు జరిగేటప్పుడు నాకు పనులు ఉండేవి. ఆ తర్వాత చంద్ర జగన్ రాగానే అసలు ఇక్కడ ఏ వర్క్ జరగట్లేదు, ఏమీ లేక నాకు ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్ళాను. అక్కడే పనిచేసుకుంటున్నాను. నా పిల్లల్ని భార్యని ఇక్కడ వదిలేసి రాష్ట్రంలో పనిచేస్తున్నాను. అక్కడే పనిచేస్తూ ఉండేవాడిని. కానీ తర్వాత వీళ్ళు వదిలేసి బాధ అనిపించేది వాళ్ళందరినీ. కానీ మనకెందుకు రాలేదో దేవుడు అనుకునేవాడిని. మనకి రాష్ట్రం మారాలి, అసలు ఇక్కడ వర్కులు లేవు, ఏమీ లేవు. నాలుగు చాలామంది హైదరాబాద్లో ఉన్నారు. చాలామంది ఎక్కడి నుంచి వచ్చామంటే ఆంధ్ర నుంచి వచ్చాము, పనులు లేవనుకున్నా అని చాలామంది చెప్పేటోళ్ళు. నేను కూడా అలాగే వచ్చాను. అక్కడ పనులు లేక ఈ హైదరాబాద్లో పనిచేసుకుంటా అనేవాడిని. అలా అనుకుంటూ నేను దేవుని మొక్కున్నాను. ఈ ఎలక్షన్లో మాత్రం కన్ఫర్మ్గా చంద్రబాబు నాయుడు రావాలి, పవన్ కళ్యాణ్ రావాలి, బీజేపీ రావాలని కోరుకున్నాను. కూటమి గెలిచింది మనకి. కానీ నేను పవన్ కళ్యాణ్ అభిమాని. కానీ వాళ్ళే రావాలనుకున్నాను. చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలనుకున్నాను. మన పిఠాపూర్లో పవన్ కళ్యాణ్ గెలవాలనుకున్నాను. అలాగే గెలిచారు. వాళ్ళు గెలిస్తే నేను వెంకటేశ్వర స్వామి తిరుపతి వస్తానని అనుకున్నాను. నా ముక్కు చెల్లించుకుందాం అనుకున్నాను, తలనిద్దాం అనుకున్నాను. కానీ ఈ వారి ప్రమాణ శిఖరం అవగానే ఆ మరుక్షణమే నేను తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను. దేవుడు ఇచ్చాడు. నేను ఆయన కోరిక కూడా తీర్చాలని అనుకుంటున్నాను. తీర్చుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చూడాలి.